జాగరణ కూడా ప్రతి సందర్భంలో ఉండదు, అది కూడా కొన్ని సందర్భాల్లోనే ఆ జాగరణ చేస్తూ ఉంటాము. జాగరణ చేస్తూ నిద్రపోకుండా శివారాధన చేస్తూ ఉండాలి. అట్లానే చీకటితో సమానమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దుష్ట కార్యక్రమములు, అవి చూసి కూడా మనస్సు ఆ ప్రలోభంలో పడకుండా నువ్వు జాగరూకతతో ఉండి దాంట్లోంచి తప్పుకొని బయటకు వెళ్ళిపోవాలి. ఎటువంటి అప్రమాణాలు కానీ, దోషభూయిష్టమైనటువంటి పదార్థాలు తినటం కానీ, దోషభూయిష్టమైనటువంటి కార్యక్రమాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా నువ్వు చేయకూడదు, ఇవన్నీ కూడా నీకు పనికిరావు అనేటువంటి జాగరూకత నీకు కలగటానికి ఈ జాగరణ కార్యక్రమం పెట్టారు. ఇటువంటి జాగరణ చేస్తూ ఆ ఉదయం నుంచి తెల్లారి ఉదయం వరకు శివారాధన చేయాలి. సహజంగా చాలామంది మనలో ఏమనుకుంటారు అంటే రాత్రంతా జాగారం ఉంటే తెల్లారి పడుకుంటారు. అట్లా పడుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఆ సూర్యోదయానికి మరలా స్నానం చేసి మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజంతా చేసుకుని తిరిగి ఆ మరుసటి రోజు రాత్రి, అంటే ఈరోజు శివరాత్రి అనుకోండి ఉదాహరణకి, రేపు రాత్రి వరకు పడుకోకూడదు మీరు. అంటే దాదాపు 24 గంటల కంటే ఎక్కువసేపు మీరు నిద్రపోకుండా ఉంటారు. భోజన కార్యక్రమాలు యథావిధిగా రేపు ఉదయం చేసేసుకోవచ్చు, అంటే శివరాత్రి వెళ్ళిన తెల్లారి చేసేసుకోవచ్చు. నిద్ర మటుకు తెల్లవారి ఆ మరుసటి రోజు రాత్రే పడుకోవాలి. అట్లా పడుకుంటేనే మీరు శివరాత్రి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలరు.